ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. తలాక్ ఒకటి కాదు ఇక్కడ రద్దయింది. ఆయన 11 ఏళ్లలో ఒక జీవిత కాలంలో 65 ఏళ్లలో ఏ ప్రధానమంత్రి చేయలేదు, పివి నరసింహారావు గారు తప్ప. అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా చిన్న పాకెట్లో ఉన్నారు, అప్పుడు ఆయన పివి నరసింహారావు గారు సహాయపడ్డారు. వీళ్ళు తప్ప ఎవ్వరూ చెయ్యలేనిది ఆ తూటాలు ఆయన పక్కన పెట్టుకొని ఆయన నిరవధికంగా శ్రమిస్తూ ఉన్నారు. దాని ఫలితమే వస్తున్నారు. సాల్వింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. ఆయన తల్లిదండ్రులు ఏమి రాజకీయ రంగప్రవేశం ఉన్నవాళ్ళు కాదు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం వేరు, ప్రధానమంత్రిగా ఆ సీటులో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3వ కూడా వచ్చి కూర్చొని దాన్ని పరిపాలించగల శక్తిని ఆయన చూపిస్తూనే ఉన్నారు. నేనేమంటానంటే ఇప్పుడు అల్లర్లు జరుగుతుంటే ఒక ఐక్యరాజ్య సమితికో ఒక అంతర్జాతీయ న్యాయస్థానానికో లేకపోతే ఒక దానికి మాట్లాడడం కానీ కనీసం ఒక భరోసా ఇవ్వడం ఎందుకు జరగట్లేదు అంటున్నా నేను. ఇప్పుడు RSS 100 years ఉత్సవాలు జరుగుతున్నాయి, కనీసం అక్కడైనా మాట్లాడాలి. ఏం చేస్తున్నారో మీకేం తెలుసు, నాకేం తెలుసు. ప్రాక్టికల్ మీకు అర్థం కాలే. సంఘము RSS భూమి మీద ఆన్ ఫీల్డ్ ఏం చేస్తుందో తెలియాలంటే ఫస్ట్ మీరు ఒక కెమెరాని తీసుకొని వినండి. RSS ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలే. RSS ఏ రోజు బయటకు వచ్చి ఏదో దేశభక్తి పరంగా 2 ముక్కలు మాట్లాడతారు తప్ప వాళ్ళు ఏ రోజు రాజకీయ పరంగా మాట్లాడరు. వాళ్ళలో గొప్పతనం ఏం తెలుసా, తనను తానే విశ్లేషించుకునే గొప్పతనం ఉంది RSS కి. ఎవ్వడికి లేని గొప్పతనం RSS సంఘకుంది. పూర్తి వినండి. సానుభూతి తెలపడానికి ఏంటండి? సానుభూతి నోటితో తెలిపితే ఏం చేస్తారండి? చచ్చిన వ్యక్తి ప్రాణం బయటకు వస్తుందా? రాదు. ఢిల్లీలో మొన్న బంగ్లాదేశ్ హై కమిషన్ మీద అటాక్ చేసింది ఎవరండి? ఎవరు? VHP సంఘ్ వాళ్ళేనండి చేసింది. ఏ రాజకీయ నాయకుడు ఏం చేయలే, వాళ్ళే చేశారు. అతి పెద్ద దండయాత్ర చేశారు దాని మీద. వాళ్ళు చెయ్యని పని లేదు, వాళ్ళు కాపాడని స్థానం లేదు. ఇది ఎందుకు సమస్య వస్తుందో మీకు చెప్తా. అక్కడ గనక ఏ బంగ్లాదేశీ విద్రోహకారులు హిందువుని కలిస్తే, ఇక్కడ హమాసు పాలస్తీనా ఇజ్రాయెల్ గొడవలు జరిగితే అసదుద్దీను ఇజ్రాయెల్ మ్యాప్ వేసి మనుషులను నడిపించడము, జై పాలస్తీన్ అన్నాడే. ఆ వ్యక్తికి హిందూ మీద ఇదే ఇస్లామిక్ కంట్రీస్ అన్యాయం చేస్తుంటే నోరు తగలదా? ఎంతసేపు RSS VHP మోదీ గారు మాట్లాడాలా? ఎందుకు? వీళ్ళకి హిందువులు ఇక్కడ దేశం వాడు కాదా? అక్కడ అన్యాయం జరిగితే హమ్మస్ లో నీకు కనిపిస్తుందా? ఇక్కడ అన్యాయం నీకు కనిపించట్లేదా? నువ్వు మాట్లాడవా? నీ తమ్ముడు మాట్లాడడా? కాంగ్రెస్ మాట్లాడదా? రాహుల్ గాంధీ మాట్లాడడా? ఇది కావాలి. ఎంతసేపు ఒక హిందువుని కాపాడుకోవడం మా హిందువుల బాధ్యతేనా? వేరే దేశాల్లో ఉన్న ముస్లింల కోసం మీరు తట్టుపడాయించట్లేదు. ఇక్కడ ఎవరు చేశాడు? ఏం ర్యాలీ? అసదుద్దీన్ ఏం ర్యాలీ చేశాడు? బయట చెప్పండి ఇప్పుడు మీరు నాకు. కేవలం భారతదేశంలోని ఒక హిందువుకే పట్టింది ఎక్కడ హిందూ హింస పడుతున్నా కాపాడుకోవడానికి. వీళ్ళు మాత్రం ఇక్కడ తిండి తింటూ, ఇక్కడ డబ్బులు సంపాదిస్తూ, ఇక్కడ డబ్బులు స్కాములు చేసుకుంటూ మేరా పాకిస్తాన్ మేరా హై హమారా హై అంటారా? హిందూ తగలబడిపోతే నోరు తెరిచి మాట్లాడరా? వీళ్ళు ఏ రోజైతే మాట్లాడతారో, వీళ్ళు ఏ రోజైతే ఇక్కడ తగలబెడతారో బంగ్లాదేశ్ పఠాన్ని, సోకాల్డ్ కాంగ్రెస్ అండ్ ముస్లిం రాజకీయ నాయకులు, మౌలానాలు, ముల్లాలు, ఆ రోజు భారతదేశం చుట్టూ ఉన్న ముస్లిం రాజ్యాలు కింద నుంచి వణుకుతాయి హిందువులు ఏమనాలంటే. అది కోరుకోవాలి మనం. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. అది కోరుకోవాలి మనం. వాళ్ళకు తెలుసు భారతదేశంలో ఉన్న ఈ ముస్లింలు కూడా, ఈ ముస్లింల పైన ఉన్న అధికారపరంగా ఉన్న ముస్లిం రాజకీయ నాయకులు ఈరోజు ఎందుకనలే, బంగ్లాదేశ్ यहां से तेरे को मैं आवाज भी जा रहा हूं, जय बोलो भारत माता की, उखाड़ के फेंक देंगे अगर तूने मेरे हिंदू को जलाए. ఎందుకనలే రాహుల్ గాంధీ? ఎందుకనలే ప్రియాంక? ఎందుకనలే సోనియా? ఎందుకనలే తమిళనాడులో వాళ్ళు? ఎందుకనలే రేవంత్ రెడ్డి? ఎందుకనలే కేరళలో? ఎందుకనలే
వెస్ట్ బెంగాల్ ఎందుకు అనలే? జార్ఖండ్ ఎందుకు అనలే? అన్న రోజు భారతదేశం చుట్టుపక్కల ఉన్న ప్రతి కంట్రీ ఒక హిందువుని ముట్టుకోవాలంటే భయపడుతుంది. ఆ మార్పు భారతదేశంలో రావాలి. మేము అందరి కోసం పనిచేస్తామండి. హిందువులు అందరి కోసం పనిచేస్తాం. బీదవాడని బాధ వింటే వాడు ఏ మతమా ఏమో సంబంధం లేకుండా వెళ్ళి సహాయపడతాం. ఎందుకు తెలుసా? చివరికి భారతమాత బిడ్డలు కదా వాళ్ళు అని, మన అన్నదమ్ములే కదా, అక్క చెల్లెళ్ళే కదా అని. సో వాళ్ళు ఏమంటారంటే మణిపూర్ తగలబడిపోతుంటే ఏ రోజు మోడీ మాట్లాడలేదు. అరే పక్క వాళ్ళ గురించి నీకెందుకురా? మణిపూర్ మందే కదండి. ఈ మాటలు మాట్లాడే వెధవకి ఎవడైతే మాట్లాడాడు అడ్డమైన మాటలు, వాడికి ఫస్ట్ వాడేం చేశాడని అడుగుతున్నా నేను. నీవేం చేసావు? ఇప్పుడు అదే ఒక సామాన్యుడు జై పాకిస్తాన్ అంటే వారిని సాయంత్రానికి తెచ్చి లోపలేసి రిమాండ్కి పంపిస్తున్నారే, మరి ఇంత పార్లమెంట్ ఏం చేయలేదు, ఊరికి చేశారండి. మొన్న నల్ల చెరువులో ఒక అబ్బాయి జై పాకిస్తాన్ అని అబ్బాయి కేసు కట్టి వారం రోజులు అయింది రిమాండ్కి పంపించి. విత్ ఇన్ 2 days లో అరెస్ట్ చేశారు. మరి ఇంత పబ్లిక్ గా అంటున్న వాళ్ళ విషయంలో మరి ఎందుకు గమ్మునున్నారు? మరి మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఈ వ్యక్తి చాలా దొంగ పనులు చేసి దొంగ ఓట్లతోటి అటు ముస్లింల బీద వాళ్ళని కూడా హింస పెడుతూ ఆ డైలీ ఇంట్రెస్ట్ల మీద రన్ అయితే చూడండి. మీరు పాత బస్తీకి వెళ్ళి చూడండి, హృదయ విదారకమైన స్థితిలో ఉంటారు బీదవాళ్ళు ముస్లింలు అక్కడ. ఈ వ్యక్తిని వేర్లతో పెకిలించాలండి. మోదీ గారి ఐడియా ఏంటో నాకు తెలియదు, ఇక్కడ కూర్చొని నేను ఆయన ఐడియా అని చెప్తా, కానీ నా ఐడియా వేర్లతో పెకిలించాలి. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల ఆ బీద ముస్లింకి లాభం లేదు, ఆ హిందువుకి లాభం లేదు. ఈ వ్యక్తి ఎవరికి లాభం కాదండి, ఈ వ్యక్తి తనకే తాను లాభం. లండన్లో ఫారిన్లో ఆస్తులు చేసుకొని పోయి అనవసరంగా రెచ్చగొట్టి యువకులను వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి ఇంకో మతాన్ని ద్వేషించేటట్టు మార్చి. కాబట్టి ఈ వ్యక్తి తనకు తానుగానే ఒక గ్రూప్. ఆ వ్యక్తిని మీరు తీసుకెళ్లి జైల్లో వేయడం వల్ల వచ్చేది ఏమీ లేదు. ఆ వ్యక్తి వెనక జరుగుతున్నవి, ఈ వ్యక్తి వల్ల వస్తున్న డబ్బులు ఈ దేశానికి, అంటే పాకిస్తాన్ నుంచి కూడా వస్తుంటాయంటారా? ఎక్కడి నుంచో వస్తాయి. అడ్డకొంపోడికి ఇన్ని డబ్బులు ఏమిటండి? మళ్ళీ మీరు అదే మాట్లాడతారు. ఏమో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో, రాకపోతే ఎలా చేస్తాడు ఇన్ని పనులు? కాబట్టి అదంతా తెలుసుకొని వాటిని కత్తిరించాలండి. నిజంగానే మీరు ఒక లెటర్ రాయొచ్చు కదా మోడీకి. నేను ఎవరికి ఏం రాయక్కర్లేదు, ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు, ఆయనకు తెలుసు. ఆయనకున్న పనులు ఆయనకు తెలుసు. నా పని నేను చేస్తే చాలు. ఇక్కడ నేను ఎవరికి ఏం చెప్పించగల, మీరు అది చేయండి ఇది చేయండి అని. నా పని నేను చేయాలి ఫస్ట్. అందుకే నాకు ఎప్పుడు కూడా నేను ఇంత పాత బస్తీలో తిరుగుతాను కదా. అవును, మీరు పాత బస్తీలో స్త్రీల కోసం చాలా రోజుల నుంచి కృషి చేస్తున్నారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికీ చేస్తానండి నేను. స్కిల్ డెవలప్మెంట్ అని, టైలరింగ్, అందరికీ చేస్తా, ఉపాధి కోసం పని చేస్తున్నారు కదా. సో కానీ మీరు ఒకటి గమనించారా, మొన్న మీ ఎన్నికల్లో ముస్లిమ్స్ బీజేపీ అంటేనే ఒక భయం పడే ఒక పరిస్థితి ఉంది. ఫస్ట్ దాన్ని ఎందుకు మీరు బయటికి తీసుకురావాలంటే మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి? సింపుల్ ఒకటే మాట చెప్తానండి. ముస్లిమ్స్కి బీజేపీ అంటే భయం, నూరింది ఎంఐఎం. వెరీ క్లియర్. మస్జిదులో మౌలాలు, ముల్లాలు, ఇమాములు వీళ్ళకి ఇదే పని. ముస్లింల తలకెళ్ళ దూర్చడం, బీజేపీ వస్తే నేను చంపేస్తుంది, నేను ఉండనివ్వదు, ఈ తప్పుడు చెడు ప్రచారం చేయడం వాళ్ళ పని. ఇది మారాలి అని అంటే మా బోటి నాయకులు అంటే నేను మోదీ గారి నుంచి కూడా చూసి నేర్చుకున్నా. ఏది అనవసరమో అక్కడ వాళ్ళని దూషించకూడదు. ఇప్పుడు నేను నా చారిటబుల్ ట్రస్ట్ ఉంది, నేను క్రిస్టియన్లకు పనిచేస్తాను, స్త్రీకి పనిచేస్తాను. ఆ స్త్రీ క్రిస్టియన్ అయినా, హిందువైనా, ముస్లిం అయినా, ఎవరైనా కానీ బీదరికం, స్త్రీకి బీదరికం ఉండకూడదు, తల్లికి బీదరికం ఉండకూడదు. అవును. ఈరోజు నిజం చెప్పాలంటే ముస్లింలు కూడా మోదీ గారిని చాలా ఇష్టపడతారు. ఎవరో స్వార్థపరులు చేసుకున్నారు దాన్ని. కానీ నేను ప్రాక్టికల్గా నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు, అహ్మదాబాద్ తిరిగినప్పుడు టాక్సీ డ్రైవర్ ముస్లిం. అప్పటికి నేను చాలా ఎన్నో ఏళ్ళ క్రితం, దిస్ ఇస్ ప్రాబబ్లీ ఇన్ 2010 అనుకుంటా, 10 or 11 టైంలో
నాకు ఇష్టం. ఐ లైక్ టు నో పాలిటిక్స్. అక్కడ ప్రజలు ఏమి భావిస్తున్నారు అని స్టడీ చేశారు. అతను ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎంత అభిమానంగా మాట్లాడుతున్నాడంటే మోదీ గారి గురించి. ఆయన అన్నాడమ్మా, పతంగులు ఇక్కడ ఇది వరకు చేసేదంతా మేము ముస్లింసే పతంగులు చేసేది. అవును, చాలా పెద్ద పతంగుల పండగని ఆయన చాలా దూరం తీసుకెళ్ళాడు. దానివల్ల మా ఎంతో మందికి దాని మీద ఆధారపడిన వాళ్ళకి ఒక సుస్థిరత వచ్చింది, ఒక జీవనాధారం వచ్చింది. కాబట్టి వాళ్ళదేముందండి, తన కోసం బతికే ఎంఐఎం లాంటి వాళ్ళు స్వార్థపరులు. ఈరోజు కేరళలో కమ్యూనిస్టు పార్టీలు లాంటి వాళ్ళు, ఆ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏం పోయిందండి? తెలంగాణ బీజేపీ బండి సంజయ్ గారు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదండి. మన జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా టోపీ ఉన్నోనికి టోపీ లేనోనికి మధ్య పోరాటం ఇది అంటే, అప్పుడు సామాన్య ముస్లింను కూడా జనరలైజ్ చేయడం కరెక్ట్. నేను నా స్టేట్మెంట్స్ వేరే, మీరు నాది నా వరకే. మీకు ఇది వరకు కూడా చెప్పాను. నేను వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకోండి. ఓకే, నాది నాతోనే మాట్లాడండి. వెరీ సింపుల్. నేను అనేది అట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల కూడా బీజేపీ అంటే భయం ఏర్పడుతుంది కదా అని ఆ స్టేట్మెంట్ తో బీజేపీకి భయం ఏర్పడుతుంటే ఈ మేరా పాకిస్తాన్ అన్నప్పుడు భయం వేయట్లేదా ముస్లింలకు కూడా? హిందువులకు భయం వేయదా? కాబట్టి ఎందుకంటే ఊరికే ఏదో కోతి మన రొట్టె ముక్కలా తయారవుతుంది. కాబట్టి మీరు కూడా మాట్లాడతాం, మళ్ళీ నేను మాట్లాడతాను, టాపిక్ డైవర్ట్ అయిపోతాం మనం. ఓకే, చెప్పండి. బేసిక్ గా ఇక్కడ ఎవరైతే జెన్యున్ గా భారతదేశ పౌరులు ఉన్నారు, ముస్లింల గురించి క్రిస్టియన్ల గురించి, వాళ్ళు ముస్లింలు క్రిస్టియన్ కానీ భారత పౌరులు, భయంకరమైన బీదరికాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళని మనం అందరినీ కలుపుకొని మూకమ్మడిగా ముస్లింలు వీళ్ళ వల్ల అవుతుంది అని వాడే ప్రవర్తన ఉన్న వ్యక్తి మోదీ గారు కాదు. ఆయన ఎప్పుడు తన భాషణలో అందరినీ కలిపి ఒక తాటి కింద మాట్లాడారు. ఆయన సమస్యగా తీసుకొని మాట్లాడతారు. అలా ఆయన ఆధ్వర్యంలో, అలా ఆయన వ్యక్తిత్వం చూసే నేను బయటకు వచ్చాను. ఎందుకు? నేను అందరికీ సహాయపడతాను. నేను పార్దీవాడ బస్తీకి సహాయపడతాను, నేను మా నాయకు బస్తీకి సహాయపడతాను, ఫలక్నుమాలో ఆ పక్కన బ్రిడ్జ్ కింద ఉండే మా ఎస్సీ బస్తీకి సహాయపడతాను, నేను మా కార్వాన్ దగ్గర ఉండే జియాగూడ బస్తీకి సహాయపడతాను. అందరూ నా వాళ్ళే. నాకు ఒక బాధ్యత ఇచ్చాక వీళ్ళందరూ నా వాళ్ళే. బాధ్యత ఇవ్వకముందే అందరితో కలిసి పనిచేశాను. ఒక సమైక్యతా భావాన్ని పెంపొందించేయడానికి చెడపడానికి ఎంతసేపు అండి చెప్పండి? ఒక పాలంతా పాడడానికి ఒక్క విషబిందువు చాలు. కానీ అది చక్కటి పరమాన్నం అవ్వాలంటే 2 గంటలు వండాలి. ఒక చక్కటి పరమాన్నం అవ్వాలంటే ఆ బెల్లం విరగకుండా పాలు అంత ఈజీ కాదు. కాబట్టి విరగకుండా చక్కటి పరమాన్నం తయారయ్యే భారతదేశం చెయ్యాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. అటువంటి తెలంగాణ చేయాలనే ప్రయత్నంలో నేనున్నాను. కాబట్టి అది ఓవర్ నైటో టక అవ్వదు కాదండి. మీరు చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. అంటే ఎవరు ఊహించలే మీరు అంత గట్టిగా ఫైట్ ఇస్తారని. బహుశా నాకు తెలిసి అసదుద్దీన్ కూడా ఊహించున్నాడు. మీకు తెలుసు అప్పుడు మీకు జరిగిన వెన్నుపోట్లు మీకు తెలిసి ఉంటాయి. దొంగ ఓట్లే పక్కన పెడితే వెన్నుపోట్ల గురించి కూడా మీరు మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు? వెన్నుపోట్లు లేని ఒక రంగం ఏదుందో చెప్పండి నాకు చూద్దాం. సరే, మీ వరకు మీరు మాట చెప్పండి. అన్ని జర్నలిజంలో ఉందా? అన్నిట్లో ఉన్నాయండి వెన్నుపోట్లు. అన్నిటికీ సిద్ధపడే ముందుకు రావాలి. ఎవడైనా వెనక నుంచి పోడ్చేవాడి గురించి ఆలోచిస్తారు వ్యక్తి నేను కాదండి. ముందుకు ఎలా వెళ్ళగలనా ఆలోచించే వ్యక్తిని. మొన్నసారి తక్కువ మంది వెన్నుపోటు పొడిచింటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చి పొడుచుకోండి. రెడీ బస్తమే సవాల్. నన్ను పొడిచేవాడు నా వెనక నుంచి నిలబడి పొడుస్తున్నాడండి. వాడి జీవితంలో వెనక నిలబడ్డానికి అయిపోలే శ్రీనివాస్ గారు. నేను ముందుకు వెళ్లే మనిషినండి. నేను ఉదయించే సూర్యుడిని. వాళ్ళు వెనక నుంచి పొడిచే అస్తమించే అమావాస్య చంద్రుడు లాంటి వాళ్ళు. ఒకళ్ళు కాకపోతే 10 తృప్తి రాలేదా 100 మంది ధరవండి, రాలేదా 1000 మంది ధరవండి. మీలాంటి వాళ్ళు మాది వీళ్ళతను ఆపలేరు. అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పాతుకుపోయినా కానీ బీఆర్ఎస్ లాంటి పార్టీలను గట్టిగా బుద్ధి చెప్పాలన్నా లేదా క్యాడర్ను బాగా మంచిగా మొబిలైజ్ చేయాలన్నా మీలాంటి వాళ్ళు కావాలి. సరే, సో ఆ అవకాశం ఇస్తే మీరు తీసుకోవడానికి రెడీనా? మీకు అర్థం కావట్లేదు. అవకాశం ఇస్తే ఓల్డ్ సిటీలో పోయే పోరాడిన మనిషినండి నేను. ఎక్కడ తగ్గానా ఇంటి నేను అవకాశం ఇచ్చినప్పుడు. సో రెడీ బీజేపీ పగ్గాలు ఇస్తే నా తెలంగాణకి న్యాయం జరగడం కోసం, తెలంగాణ అభివృద్ధి చెందడం కోసం, ఇప్పటికైనా తెలంగాణకు పట్టిన దరిద్రం వదలడం కోసం నాకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా
శిరసా వహిస్తాను. నేను ఆనందంగా చేస్తాను, సంతోషంగా చేస్తాను. పదవిలో ఎంత పెద్దదా చిన్నదా కాదండి, చేసే మనసు పెద్దదై ఉండాలి నా అన్న ప్రజల కోసం. కాదు, మొన్న మోడీ గారు ఎంపీలతో ఒక మాట అన్నారని వచ్చింది, చూసాం, మీరు కూడా చూసింటారు. మీరు సరిగా పర్ఫామ్ చేయట్లేదు, తెలంగాణలో ఇంత చేస్తున్నా కూడా మనం పవర్లోకి రాలేకపోతున్నాము అని. సో దీన్ని ఎట్లా తీసుకోవాలి బీజేపీ క్యాడర్? ఎట్లా తీసుకోవాలి ఏంటంటే భలే చెప్తారు. ఇప్పుడు పెద్ద మనిషి, మా పెద్దన్న ఆయన, మా అధిపతి ఒక మాట అంటే దాన్ని వినాలి, దానిలో తప్పులు తెలుసుకోవాలి, ఐకమత్యంగా కలిసి ఉండాలి. ఆయన చెప్పిన మాట విని మార్పులు చెరుపులు చేసుకోవాలి. అందులో పెద్ద విచిత్రం ఏముంది విషయం. ఐకమత్యం సాధ్యమేనా తెలంగాణ బీజేపీలో? ఐకమత్యం సాధ్యం కాకుండానే రజాకార్లను తరిమి కొట్టారా? ఎప్పుడైనా మీకు మాట చెప్తానయ్యా శ్రీనివాస్ గారు, ఐకమత్యం అనేది ఒక అవసరం లాంటిది. అవసరం, కరెక్ట్, పూర్తి చెప్పనివ్వండి. ఐకమత్యం అనేది ఒక అవసరం లాంటిది. భారతదేశాన్ని బ్రిటిషర్ దాస్య శృంఖలాల నుంచి విడిపించుకోవడానికి ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఏంటి జిన్నా నెహ్రూ టైపులోనే కలిసి పనిచేసిన దేశం ఇది. అవును. కాబట్టి నాయకులకు కూడా ఇంకా తప్పదు, మాకు ఇంత ప్రేమించే ప్రజల కోసం మేము ఒకటవ్వవలసినదే, లేకపోతే మా ఉనికే ఎగిరిపోతుందేమో. ఓపెన్ మాట్లాడే వ్యక్తిని. కరెక్ట్. అవసరం ఎంతటిది, అవసరం వచ్చిన రోజు అట్లే ప్రజలు కూడా, అరే చివరికి మోదీ గారు కదరా అక్కడి నుంచి రాజ్యం వేయలేదు మనని, మనం ఆయన కోసం ఓటు వేసుకోవాల్సిందే, బీజేపీని గెలిపించుకొని తీరవలసిందే. మన వంతు ప్రయత్నం మనం కూడా సుస్థిరంగా చేద్దాం. ఈరోజు బీహార్ని గెలిపించుకున్నాడా లేదా ఆయన, ఢిల్లీని గెలిపించుకున్నాడా లేదా ఆయన, మహారాష్ట్రాన్ని గెలిపించుకున్నాడా లేదా ఆయన, దీన్ని కూడా మనం ఆయన గెలిపించిస్తే దీన్ని కూడా ఆయన బాగు చేస్తాడు. అక్కడి నుంచి తెలుసు ఆయనకి ఏం చెయ్యాలో అన్న నమ్మకం ఇట్లా ప్రజలు కూడా ముందుకు తీసుకొని వెళితే ఒక చోట రెండు కలిసిపోతాయి. బీజేపీ పాత తరం కొత్త తరం మధ్య క్లియర్ గ్యాప్ ఉన్న మాట వాస్తవాన్ని అంగీకరిస్తారా? నాకు అన్ని తెలియదండి. నేనేమో 18 నెలలు వచ్చి తప్పించుకుంటున్నారండి. నాకు అసలు తప్పించుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలియదు. శ్రీనివాస్ గారు నన్న మీరు అనేది తప్పించుకుంటున్నారు. గ్యాప్ మీరు ఫేస్ చేయలేదండి? నిజం చెప్పండి. నాకు ఇంతకీ పాత వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు ఎవరో తెలియదండి బాబు. అందరికన్నా కొత్త నేను. అదే నేను మీరు ఫేస్ చేశారా లేదా పార్టీలో? మీకు ఎంపీగా అనౌన్స్ చేసిన వెంటనే శ్రీనివాస్ గారు మీరు మాట చెప్తాను, చేసుకొని చెప్పండి. గుండెల మీద శుభ్రంగా వేసుకుంటాను, ఇక్కడ కూడా వేసుకుంటాను. మీరు ఆ ఫేస్ చేశారా లేదా? అమ్మవారి మంత్రం చెప్తాను. మీకు ఒక్క మాట చెప్తా, ప్రతి చోట ప్రతి రంగానికి ముందే తయారైన ఒక కుటుంబం ఉంటుంది, దానికి ఒక భాష ఉంటుంది. ఇదే ప్రశ్న మీరు గుండెల మీద వేసుకొని ప్రతి ఇంట్లో వచ్చిన ఒక కొత్త స్త్రీ ఎవరైతే వెళుతుందో కొత్త కుటుంబానికి, ఆమెని ఇబ్బంది పెట్టని ఒక్క ఫ్యామిలీని తీసి బయటికి ఇవ్వండి నాకు. ఇది మనుషులున్న చోట ఒక సైకాలజీ నడుస్తుందండి. కరెక్ట్ అండి, మీరు చెప్పే నిజమే. ఓపిక ఓర్మి కొత్తగా వెళ్ళిన వాళ్ళకు కూడా ఉండాలి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అని, ఇప్పుడు నా బోర్డుదైతే మహా డేంజరు పాపం. ఏమో నా పార్టీకి నేను బతికేస్తూ వెళ్ళిపోతా. ప్రజలు ఎట్లా ఆదరించారు. చావంటే భయం లేదు, బతకంటే తీపి లేదు. నిజం చెప్పడానికి ఆగను, ముందుకు వెళ్ళి ముందు వెనక చూసుకోను. పదవి ఇచ్చినా ఓకే అంటాను, ఇవ్వకపోయినా ఓకే అంట. టికెట్ ఇచ్చినా ఓకే అంటాను, ఇవ్వకపోయినా ఓకే అంటాను. నేను కదండి పాపం వాళ్ళకి సమస్య. అవును, నేనెవరు అర్థం అవ్వాలా? అది రాజకీయ నాయకులు ఫస్ట్ అలా ఉండరు అంటారు చాలా మంది. నేను సమస్య అండి పాపం వాళ్ళకి. నేను అర్థమైన రోజు వాళ్ళకి పూర్తిగా పాపం ఈవిడ ఏ ఉండదు, ఈవిడికి బుర్రలో మనసులో ఏం ఉండదు, ఈవిడ చివరికి బీజేపీ గెలవాలని మాత్రమే ఉంది, ఈవిడికి వేరే ఉద్దేశమే లేదు అని నేనెవరో వాళ్ళకి పూర్తి తెలిసిన రోజు వస్తుంది చూడండి. ఆ రోజు వాళ్ళే రియలైజ్ కాదు, వాళ్ళే శాంతపడతారేమో, వాళ్ళే పిలిపించేసుకుంటారు. అన్నిటికన్నా పెద్ద విషయం ఏం తెలుసా, ఈరోజు నేను మీతో ఇన్ని మాట్లాడుతున్నాను కదా, ఈ స్వేచ్ఛ ఎవరిచ్చారు? పార్టీని ఇచ్చింది, మీరు తీసుకున్నారు. ఇలా మీలాగా అందరూ మాట్లాడరు. సారీ, అవునా? కానీ నేను మాట్లాడుతుంటే నాకు పార్టీ నుంచి పెద్దల నుంచి ఫోన్ రావాలి కదా, ఎందుకు ఇచ్చావమ్మా నువ్వు ఇంటర్వ్యూ? రాలే, ఏ రోజు రాలే. ఇప్పుడు మొన్న మీరు గోరక్షల మీద దాడి జరిగింది, మీరు చాలా ప్రముఖంగా మీరు ఒక్కరే
ప్రొటెస్ట్ చేశారు నాకు తెలిసినంత వరకు. లేదండి, ఈటల గారు వచ్చారు, అక్కడ బండి సంజయ్ గారు వచ్చారు, నేను కిషన్ రెడ్డి గారు వచ్చారు. ఫస్ట్ నేను చెప్పేది ఏదో ఒకరు ఫస్ట్ భలే ఉందండి. ఇప్పుడు మీరు టికెట్ కొనుక్కోవాలంటే కూడా ఎవడోడు ఫస్ట్ నిలబడతాడా? ఫస్ట్ కదా టికెట్ కొనుక్కునే వాళ్ళు. నేను అనేది బాధ్యతలు ఉన్న వాళ్ళు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఒక మంత్రి, కేంద్ర మంత్రి, ఆయన రావాలి. ఏమి అట్లా కాదండి, నేను ఖాళీగా ఉన్నా, నేను ఏం చేయలేదు, హోమం చేసుకుంటుంటా దేశం కోసం, తెలంగాణ కోసం. కవర్ చేస్తున్నారు కానీ ఫస్ట్ రియాక్ట్ అయింది మీరే. మీరు వచ్చారు ఇంటర్వ్యూకి, అప్పుడు నేనేం చేస్తున్నా, హోమం చేసుకుంటున్నా. నేను ఎంత ఖాళీగా ఉండకపోతే దేశం కోసం కూర్చొని హోమం చేసుకుంటుంటా. చెప్పండి, ఖాళీగా ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు చెప్పండి బీజేపీలో. ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను అడిగారు, రియాక్ట్ అయ్యారు. వాళ్ళ దగ్గర పోండి, అడగండి, వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళ దగ్గర పోకుండా అన్యాయంగా ఎవరు చెప్తే పోలే, మీరు స్వచ్ఛందంగా తెలుసుకొని వెళ్ళారు అక్కడికి, వాళ్ళ తరఫున పోరాడారు, నిలబడ్డారు, గట్టిగా ప్రొటెస్ట్ చేశారు. మీకు మాట చెప్తాను, నిజం ఉన్నది ఉన్నట్టు చెప్తాను. పాత బస్తీలో యువతరం చాలా మంది ఎవరైతే సనాతన హిందూ ధర్మాని కోసం పోరాడతారో వాళ్ళందరూ అమ్మ అమ్మ అనుకుంటూ నాతో అడపా వచ్చి చర్చించుకుంటూ జనరల్గా ఏం చేద్దాం, ఎట్లా చేద్దామని వాళ్ళతో నేను టచ్లో ఉంటానండి. ఒక రాజకీయంగా వాళ్ళని ఏదో వాడేస్తాను అన్న వ్యక్తిలా చూడరు నన్ను. ఏదో వెళదాము, 2 సలహాలు తీసుకుందాము, అమ్మ ధైర్యం మనతో ఉంటే బాగుంటుంది అన్న ధోరణిలో నా పిల్లల్లా ఉంటారు వాళ్ళు. మీరు నమ్మితే నమ్మడి, లేకపోతే లేదు. అది జరిగే పిల్లాడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నేను వంట చేస్తున్నాను రాత్రి, నాకు ఫోను వేడ్చుకుంటూ ఫోను, అమ్మా అన్యాయం అయిపోయిందమ్మా, ఇట్లా అన్యాయం అయిపోయిందంటే ఒక 10 నిమిషాలు ఇలా స్టవ్ ఆఫ్ చేసి వస్తా, ఓపెన్గా చెప్తున్నా నేను ఇది. వాడి ఫోన్ నువ్వు పెట్టరా బాబు, నువ్వు పెడితేనే కదా నేను 5 నిమిషాల్లో వంట ముగించుకొని వస్తానని 10 నిమిషాలలో వంట ముగించుకొని హడావిడిగా అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళా. ఈ పరిగెత్తి వెళ్ళడంలో ఆ పిల్లాడు పాప ఏడుస్తూ నాకు ఫోన్ చేయడంలో, నేను ఈ 10 నిమిషాలు వంట ముగించడంలో నేను అప్పుడే నంబర్ 1 అయ్యానా, 2 అయ్యానా, 3 అయ్యానా, 4 అయ్యానా, అట్లని కాదంటే ఓవరాల్ గా బీజేపీకి సంబంధించి కార్యకర్తలకు కానీ ఆ భావజాలం ఉన్న వాళ్ళకి కష్టం వస్తే ఫస్ట్ రెస్పాండ్ అయ్యే మాధవీలత ఉంటారు అనే క్రెడిట్ మీకు వచ్చిందండి. మంచిదండి, చాలా ఆనందం. ఇది ఉందని కూడా తెలియదు, ఈరోజు ఐ డ్రీమ్ శ్రీనివాస్ ద్వారా ఇది కూడా తెలుసుకున్నా, అంటే సంతోషం. మిగతా అందరూ కూడా అలా స్పందించే రోజు వస్తుందని మీరు అనుకుంటున్నారా? అందరూ స్పందిస్తున్నారు, ఎవరు వాళ్ళ పద్ధతిలో స్పందిస్తున్నారు, అందరం స్పందిస్తున్నాం, ఒకరితో పద్ధతి అంతే. హైదరాబాద్ అనేది ఒక మిక్స్డ్ సొసైటీ, అంటే మెట్రో సిటీ. అవును, విభిన్న జాతులు, విభిన్న కులాలు, విభిన్న దేశవాసులు కూడా ఫిలిం నగర్ బంజారా హిల్స్ దగ్గర పోండి, పారామౌంట్ అపార్ట్మెంట్ కి వెళ్ళారంటే వణుకుతారు మీరు. ఎందుకు? అయ్యో అసలు ఎవరెవరో ఉంటారు అక్కడ. అయ్యో సరే పోన్లేండి, ఈ ప్రశ్న ముగించండి. ఇలాంటి ఒక మిక్స్డ్ సిటీలో హిందుత్వ అనే కాన్సెప్ట్ మీదే రాజకీయాల్లో బాగా ఫేమస్ అయినటువంటి బీజేపీ పార్టీ నుంచి మీరు ఏదైనా ఒక రెడ్ లైన్ కానీ డెడ్ లైన్ కానీ గీసుకోవాల్సి వస్తే ఎక్కడ ఆపుతారు? అంటే దీన్ని హిందుత్వ గురించి మాట్లాడాలన్నా, రాజకీయానికి హిందుత్వానికి సంబంధం లేదు. నేను అనేది మళ్ళీ మీకు అదే చెప్తాను, నేను అదే మాట్లాడతాను. నా దగ్గర ఎంతో మంది పాత బస్తీ నుంచి స్త్రీలు, పిల్లలు, మార్వాడీసు, ముస్లింలు అందరూ వస్తారు. కళ్ళ నీళ్లు పెట్టుకొని వచ్చిన నా కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళని ఏ రంగుతో నన్ను చూడమంటారు? మీరు చూడరు. నాకు అదే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో 2 రంగులు ఉంటాయి, కాషాయం ఉంది, ఆకుపచ్చ ఉంది. మీరు ఆకుపచ్చ అంటారు? ఆకుపచ్చ అంటే ఐ మీన్ అందరినీ సమాన దృష్టితో చూసే మాధవి. ఇది ఒక మతం రంగు, అది ఒక మతం రంగు. అర్థమైంది. 2 మతాలని కూడా తీసుకొని ఆ మతంలోని మతాన్ని కాకుండా పచ్చదనాన్ని చూస్తూ, కాషాయ రంగులో ఉండే త్యాగాన్ని, స్ఫూర్తిని, ధైర్యాన్ని చూస్తూ, పరదేశీయులకి ఇక్కడ అవకాశం ఇవ్వకుండా, విన్నారా, పరదేశీయులకి ఇక్కడ అవకాశం ఇవ్వకుండా దేశద్రోహులను తరిమి కొట్టే పార్టీ బీజేపీ. మీరు హైదరాబాదు ముస్లిం మహిళల జీవితాల మీద స్టడీ చేశారు, చాలా చేశారు. మీరు చాలా విషయాలు మీ దృష్టికి వచ్చాయి ఆ స్టడీలో. సో వాళ్ళ జీవితాలు ప్రధానంగా స్ట్రక్ అవ్వడానికి అక్కడ బేసిక్ రీజన్ ఏమని మీరు గమనించారు? ఒకటి, మతపరంగా అణిచివేయడం, స్త్రీకి ఆలోచించే స్వేచ్ఛనివ్వకపోవడం,
బీదరికంలో వీళ్ళని ఆ సంపాదించే 10 రూపాయలని కూడా ఎలా వీళ్ళ నుంచి తీసేసుకునే మార్గం ఆలోచించాలా అంటే దీనిలో ఏం చేస్తారంటే వీళ్ళు రాత్రులంతా మొగుడిని మగపిల్లల్ని ఉద్యోగాలకు పోనీయకుండా ఇరానీ కేఫ్లు ఓపెన్ చేసి పెడతారు. రాత్రంతా మేలుకున్నవాడు పొద్దున్న లేస్తాడా? లేడు. వాడు లేవాడు, వాడు ఉద్యోగానికి పోడు, వాడు సంపాదించాడు. ఎవరు సంపాదించాలి? స్త్రీ సంపాదించాలి. ఆవిడ ఏం చేస్తారు? పిల్లల మీద పిల్లల్ని కనిస్తారు. ఆవిడ ఏం చేస్తారు? మొహాన్ని చూడనివ్వకుండా చేస్తారు. అంటే ఆత్మధైర్యం నాశనం చేస్తారు. స్కూళ్ళని ఎదగనివ్వకుండా చేస్తారు. చివరికి వీళ్ళని ఎక్కడ పంపిస్తారు? మదార్సాలకు పంపిస్తారు. ఆ చదువుతో బయట మీరు బతకలేరు. మతం పేరిట, బీదరికం పేరిట, ఆత్మవిశ్వాసాన్ని చంపే పేరిట తొక్కేస్తే స్త్రీని వీళ్ళ ఇండ్లు, వీళ్ళ బంగ్లాలు, వీళ్ళ రాజకీయాలు ముందుకు వెళతాయి. మీరు చూసిన ఒక వరస్ట్ కేస్ స్టడీ ఏదైనా ఉందా? చెప్తారా? చెప్పలేనంత వరస్ట్ అండి అది. ఒకటి చెప్పండి, అంటే మిమ్మల్ని బాగా విపరీతంగా ప్రభావితం చేసిన ఒక కేస్ స్టడీ చెప్పండి ఓల్డ్ సిటీలో. నీ ప్రశ్న ఇప్పటిదాకా ఎవరు వేయలేదు శ్రీనివాస్ గారు. మీకు ఈ డైలీ వేజెస్ ఉంటాయా? సారీ, డైలీ ఇంట్రెస్ట్ మీద డబ్బులు నడుస్తాయా? డైలీ ఫైనాన్స్ ఉంటదిలేండి. బాగా పొద్దున ఇస్తారు, సాయంత్రానికి వసూలు చేసుకుపోతారు. చిన్న వ్యాపారాలు పొద్దునిచ్చి సాయంత్రం కనుక ఇవ్వకపోతే ఆడొక్క రోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడండి. 3వ రోజు ఆ ఇంట్లో ఆడపిల్లని తీసుకెళ్ళి పెట్టుకుంటాడు వాడు. అంతకన్నా ఫస్ట్ కావాలా మీకు? అదండి స్త్రీని అవమానించడం అంటే. స్టిల్ ఇప్పటికీ దమ్ము లేదు ఎవ్వరికి అక్కడ పోవడానికి. అలా పోలీసులు కూడా వాళ్ళని ఏం చేయరండి. ఎందుకు? అంతా ఒకటైపోయి ఉన్నారు వాళ్ళందరూ. అందరి దగ్గర డబ్బులు తింటారు వాళ్ళ. ఇది ఒక ఉద్యమం అండి. రజాకార్లు ఎక్కడికి పోలేదు, ఇంకా ఇక్కడే ఉన్నారు రజాకార్లు. అది ముస్లిం స్త్రీనా, హిందూ స్త్రీనా, క్రిస్టియన్ స్త్రీనా, ఎస్సీ స్త్రీనా, ఎస్టీ స్త్రీనా, అగర్వాల్ స్త్రీనా, ఏ స్త్రీయేనండి. అలా అమ్మాయిని తీసుకుపోయి మళ్ళీ డబ్బులు కట్టే వరకు పంపిరా? అంతే. మీరు ఆ కట్టాల్సింది ఎంత ఉందో అదో వెలగడతాడు వాడు, మళ్ళీ పంపించేస్తాడు. అంటే అమ్మాయిని లిటరల్ గా దాని మీద కేసులు బుక్ చేయడం. మీరు భలే మాట్లాడతారండి. మర్డర్లు జరుగుతుంటే బయటికి రాదు ఓల్డ్ సిటీలో. సైలెంట్ గా ఉందంటే అక్కడ ఏం జరగట్లేదని కాదు, అక్కడి నుంచి బయటికి రావట్లేదని అర్థం. సో ఈ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ చాలా తక్కువ స్థానాల్లో గెలుచుకుంది రాష్ట్రంలో. మరి ఈ సిచ్యువేషన్లో వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజలలో విపరీతమైన ప్రేమ అయితే ఉందండి. కానీ నిజం చెప్పాలంటే నేను చాలా చోట్ల వెళ్ళేసి వచ్చాను. మొన్ననే ఎల్గూరు, రంగంపేట, వరంగల్ వెళ్ళాను నేను. అక్కడ ఎరకల అమ్మాయి, ఎస్టీ అమ్మాయి నెగ్గితే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అక్కడ ఆదివాసీ కళ్యాణ్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలిచారు. అమ్మా నువ్వు రా అమ్మా, నీ చేతులతో అంద పిల్ల 7వ నెల కడుపుతో ఉంది, నీ చేతులతో శ్రీమంతం చేసి వెళ్ళు అంటే ఇక్కడి నుంచి ఎలుగురు వెళ్ళా. వెళ్ళి అక్కడ అటు పక్కన ఎస్సీ రిజర్వేషన్ ఒక పిల్లవాడు వచ్చాడు, అమ్మాయి ఎస్టీ అమ్మాయి, ఇంకో రిజర్వేషన్, 3 పంచాయతీ ప్రెసిడెంట్లు బీజేపీ వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఇంకో మిగతా 2 భద్రాచలం కూడా వెళ్ళొచ్చా నేను. అది కూడా మనకి ఎస్టీ నాయక్ ప్రాంతం. అడిగాను, ఏం రా నాన్న ఏమయ్యింది నీది అంటే, ఏం చెప్పాలమ్మా, ఇష్టం వచ్చినట్టు డబ్బులు వెదజల్లుతున్నారు, ఇష్టం వచ్చినట్టు భోజనాలు పెడుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఎక్కంటి తేనమ్మా డబ్బులు. ఈ ప్రశ్నకు ప్రజలే సమాధానం ఇవ్వాలి. అంత డబ్బు అయితే నేను కూడా నిలబడలేనండి ఎలక్షన్స్, నా చేత కాదు. ఎంతో మంది ఉన్నారు 200 కోట్ల పైచీలకు ఆస్తులు చూపించిన మీరే డబ్బు ఇవ్వలేనని అంటే మీరు మంచి ప్రశ్న వేశారండి. 200 పైచీలకు ఉన్నవి షేర్స్ ఉంటాయి, కంపెనీ ఉంటుంది, సెటప్ ఉంటుంది. అవన్నీ రాజకీయంలో ఓటుకి నోటుకి ఇచ్చుకోవడానికి కాదు ఆ డబ్బులు. నేను చేసే చారిటబుల్ ప్రోగ్రామ్స్ కి ఎప్పుడు ఆపలేదేమో వారు. మరి అంత అన్ని వేల మందికి అన్నదానం చేశాను, స్కిల్ డెవలప్మెంట్ చేశాను, ఇప్పటికి ఎంతో మందికి డిస్కౌంట్లు ఇస్తాం అందుకు. కానీ డబ్బు ఇచ్చి ఓటు కొనుక్కోవడానికి కాదు. నేను అలాంటి రాజకీయాలు నేను చేయలేను. అంతమేదండి. మీరు ఇస్తారని కాదు, అంటే డబ్బు ప్రభావం ఎంత పెరిగిపోయింది అంటే ఎలాంటి వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఇవాళ సొసైటీ నాకు ఉందండి. భయం ఖచ్చితంగా ఉంది. ఇష్టం వచ్చినట్టు డబ్బు పంపిణీ జరుగుతుంది. అట్లా బీఆర్ఎస్ పంపిణీ చేసింది, కాంగ్రెస్ చేస్తోంది. ఇలా చెయ్యాలి అనుకుంటే కనుక బహుశా మంచి అంటే కొత్తగా వచ్చి
స్ఫూర్తితో ఉండి రాజకీయ నాయకులు అయ్యి ఏదో ఉద్ధరించాలి అనుకుంటే కనుక మాలాంటి వాళ్ళకి కష్టం. ఒకటి నాకేమో అది నీతి, ఇట్స్ మై ఫిలాసఫీ. ఆ డబ్బు నేను వాళ్ళకి అలా ఎలా పడితే అలా అన్యాయంగా ఓటు కొనుక్కోవడానికి ఇవ్వలేను. ఇప్పుడు రిగ్గింగ్ బోగసింగ్ చేసి 6,37,000 తెచ్చుకుంటే మీరు ఎన్ని డబ్బులు ఇస్తే తీసుకుంటారండి? ఓ మాట చెప్పండి, ప్రజలకు వద్దా? మంచి నాయకుడు నాయకురాలు ప్రజలకు వద్దా? అప్పుడు నేను అక్కడ అడిగాను ఎలుగురు వాళ్ళని, మరి మీరెందుకమ్మా ఓటు వేశారు, మరి వీళ్ళు మీకెట్లా డబ్బులు ఇవ్వకుండా? ఆ పాపం ఎరుకల పిల్లలు డబ్బులేం లేవు దాని దగ్గర, మరి ఎలా గెలిచావి అంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత అన్యాయం చేసిందంటే, ఇక్కడ ఇప్పటికీ మా ఎస్టీ వాళ్ళందరూ ఓ నిర్ణయానికి వచ్చారు, మనలో ఒకళ్ళని నెగ్గించుకోవాలి, అప్పుడే మన ఊపిరి బయటకు వస్తుంది అని. అంత ఒక ఆదివాసీల మధ్యలో ఒక ట్రైబల్స్కి వచ్చిన జ్ఞానోదయం ఇలా సిటీలలో ఉండే వాళ్ళకి ఏ రోజైతే వస్తుందో. కానీ లాస్ట్ ఎన్నికల్లో బీజేపీ చాలా గట్టి ఫైట్ చేసింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. సో ఈసారి ఇస్తాం, ఫైట్ ఇవ్వడానికి ఎక్కడ తక్కువ పోవదు, వెనక ఆడమండి శ్రీనివాస్ గారు, ఇచ్చే ఫైట్ ఇస్తాం. ఇప్పుడు మీకు చిన్న 3 పేర్లు ఇవ్వను. ఇప్పుడు నాయక్ బస్తీలో మంచి లీడర్ ఉన్నాడండి, ఆ పిల్లవాడు నాయక్, లంబాడి పిల్లవాడు. ఆ పిల్లవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఎంత సంపాదించుకుంటాడు? వాడు ఒక ఇల్లు కట్టుకుని ఎంత సంపాదించుకుంటాడు? వాడని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, అమ్మ కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తే నీ హయామే కదమ్మా ఇదంతా, నాకు టికెట్ ఇప్పించమ్మా. కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎట్లమ్మా, ఓట్లకి ఎట్లమ్మా డబ్బులు ఇచ్చేది? ఇంకో స్థానం ఉంది జియాగూడ, ఎస్సీ పిల్లవాడు, మాదిగ పిల్లవాడు, వాడు లా చదువుకున్నాడు, బుద్ధిమంతుడు. ఎక్కడి నుంచి అమ్మా డబ్బు ఖర్చు పెట్టాలి? వాడు బస్తీలు అందరికీ సహాయం చేస్తాడు. వాడు ఏం చేయాలి నేను?